శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కానాను దేశమందలి ఎబ్రోనను కిర్యాతర్బారులో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలర్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. చాలండి, చిన్ని ప్రార్థన చేస్తా. ప్రేమల తండ్రి, కృపల దేవ, వందమునైనా ఇంతవరకు నేను వాక్య పరిచయలు మాకు తోడుకున్న దేవా, ఇదిగో నేను ప్రభా పాటలు ఎందుకు తోడుకున్న దేవా, వాక్య పరిచయలు కూడా మాకు తోడుకుండండి. కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి. నిలబడిన దాన్ని ప్రభు నిలబడిన దాసుని మరుగుపరచండి. దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడండి. ఈ సమయాన్ని స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఇదిగో నేను ప్రభా, మరి నీ ఆత్మచేత మమ్మల్ని అందరూ కూడా ప్రభా నింపమని, నీ ఆత్మచేత ప్రభు నీ వాక్యాన్ని గ్రహించుకునే భాగ్యం, వినగల భాగ్యం దయచేయమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేని బిడ్డలారా, గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి దేవుడు ఇస్సాకునికి కుమారుడుగా అబ్రాహాముకి వాగ్దానం చేసినటువంటి విధంగానే మరి ఇస్సాకును దయచేయడం, ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహామును దేవుడు పరీక్షించడం, ఆ పరీక్షలో అబ్రహాము గారిని గెలవడం, అబ్రహాము గారు విజయం పొందడం, విశ్వాసములో విజయం పొందడం మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మరి తర్వాత కాలక్రమేణ కాలం గడుస్తుంది. ఇస్సాకుకు 37 సంవత్సరాల వయసు వచ్చింది. వయసు వచ్చిన తర్వాత శారమ్మ గారు చనిపోయినటువంటి సత్యారి సంగతిని ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామండి. ఇస్సాకుకు 37 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత శారమ్మ తల్లి గారు చనిపోయినట్టుగా ఈ వాక్య భాగం చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాము. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కానాను దేశమందు ఎబ్రోను కిర్యాతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం అంగలార్చుటకు ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శారమ్మ గారికి ఇస్సాకు పుట్టేసరికి శారమ్మ గారి యొక్క వయసు 90 సంవత్సరాలు. శారమ్మ గారి వయసు 90 సంవత్సరాలు. శారమ్మ గారు చనిపోయేటప్పటికి ఆమె వయసు 127 సంవత్సరాలు. ఈ 127 ప్లస్ అదొక 27 సంవత్సరాలు, 90 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టాడు కనుక 37 సంవత్సరాలుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు పుట్టినటువంటి వయసు, శారమ్మ తల్లి గారు చనిపోయేసరికి ఇస్సాకు ఉన్నటువంటి వయసు 37 సంవత్సరాలుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనం చూడండి. తర్వాత అబ్రహాము 3వ వచనం చూడండి. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి ఏతు కుమారులను చూసి, మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్యను నా కనుల ఎదుట ఉండకుండా ఆమెను పాత పెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాచ్యముగా ఈవిడని అడుగుతున్నట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. శారమ్మ గారు చనిపోయిన తర్వాత అబ్రహాము గారు నివసిస్తున్న ప్రాంతం నుంచి శారా చనిపోయినటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ శారాను గురించి అంగలార్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంగలార్చడం అంటే ఒకరోజు ఏడ్చి ఊరుకునేవారు కదా. ఆ రోజుల్లో పూర్వకాలం భార్య చనిపోయినా భర్త చనిపోయినా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే కొన్ని వారాల పాటు వారు అంగలార్చేవారు. కొన్ని వారాల పాటు చనిపోయినటువంటి వ్యక్తిని బట్టి వారు ఏడ్చి కన్నీరు విడిచి బాధపడినటువంటి రోజులు ఆ రోజుల్లో ఉండేవి. ప్రియదిన పట్లారా, అప్పుడు అందుకే ఈ చదవబడిన వాక్యంలో మనం చూస్తామండి. తర్వాత అబ్రహాము మృతి పొంది తన భార్యతో నుండి లేచి అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చాడంట. చూడండి, ఆ రోజుల్లో కూడా చనిపోయినటువంటి వ్యక్తిని బట్టి బాధపడినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అబ్రహాము గారు దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తి అయినా గానీ చనిపోయిన తన భార్యను బట్టి అబ్రహాము గారు కూడా చింతించినట్లుగా, బాధపడినట్లుగా, దుఃఖించినట్లుగా, కన్నీరు విడిచినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కన్నీరు విడిచిన తర్వాత దుఃఖ దినములు తీరిన తర్వాత అంటే చాలా రోజులు వారు ఏడ్చేవారు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా చనిపోతే వారి కొరకు ఏడుపు దినాలను ఏర్పాటు చేసుకుని, ఆ దుఃఖ దినాలను ఏర్పాటు చేసుకుని, దుఃఖ దినములు ముగిసిన తర్వాత వారు బయటకు వచ్చే సందర్భాలు కూడా పరిశుద్ధ గ్రంథం మనం చూస్తున్నాం. అలాగే అబ్రహాము గారు కూడా దుఃఖ దినములు అయిపోయిన తర్వాత లేచి తన భార్యను పాతి పెట్టడానికి ఒక స్థలము కోసం తిరుగుతున్నట్టుగా, స్థలము కోసం వెతుకుతున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్న కారణం ఏమిటి? అబ్రహాము గారు నివసించింది కానానులో నివసించారు.
అలాగే అన్యుల మధ్యన అబ్రాహాము గారు నివసించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, చూడండి, శ్మశాన భూమిని స్వాస్థ్యంగా ఇయుడని అడుగుగా ఎవరితో చెప్తున్నాడు? ఏతు కుమారులను ప్రార్థన చేస్తూ, ఏతు కుమారులతో మనం చేస్తున్నది ఏమిటో తెలుసా? మీ మధ్య నేను పరదేశుగాను పరవాసుగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నులెదుట ఉండకుండా ఆమెను పాత పెట్టుటకు మీతో అవున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఈడని అడుగుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే అబ్రహాం గారికి సొంత స్థలం ఆ రోజుల్లో లేదు. అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత, దేవుడితో నడిచి వచ్చిన తర్వాత అబ్రహాం ఎక్కడ పడితే అక్కడ గుడారాలు వేసుకుని దేవుడు మరలా ఇక్కడ నుంచి ఫలానా స్థలానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు అబ్రహాం గారు అక్కడ గుడారం తీసి వేరొక చోట వేసుకుంటూ జీవించాడు, కాలం జీవించాడు. అంటే ఇక్కడ అబ్రహాం గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ మధ్య నేను పరదేశుగాను పరవాసిగాను ఉన్నాను. పరదేశం అంటే అర్థం ఏంటి తెలుసండి? వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చి నివసించే వారిని పరదేశులు అంటారు. కానీ ఇక్కడే పుట్టి ఇక్కడే బ్రతికే వారిని స్వదేశులు అంటారు. స్వదేశస్తులకి పరదేశస్తులకి తేడా ఏంటంటే, పరదేశస్తుల్ని ఇక్కడ నుంచి ఎప్పుడన్నా మనం తరిమి వేయవచ్చు, కానీ స్వదేశంలో పుట్టిన వారిని, స్వదేశంలో బ్రతుకుతున్న వారిని తరిమి వేయడానికి అవకాశము ఉండదు. కనుక గాంధీ మాతృ ఉన్నటువంటి సందర్భాల్లో ఇతర దేశం నుంచి వచ్చేవారిని తరిమినటువంటి సందర్భాలు, ఉద్యమాలు చేసిన సందర్భాలు అనేక సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ అబ్రహాము గారు పరవాసిగా ఉన్నాడు, పరదేశిగా ఉన్నాడు. తన భార్యను పాతి పెట్టడానికి, తన భార్యను సమాధి చేయడానికి అక్కడ స్థలం లేదు కనుక అబ్రహాము గారు వెళ్ళి ఇక్కడ ఏతు కుమారులను అడుగుతున్నాడు. ఏతు కుమారులు, అయ్యా నా మాట వినుము. 5వ వచనం చూడండి. ఏతు కుమారులు అడుగుతుంటే ఏతు కుమారులు ఒక మాట అంటున్నారు ఇక్కడ, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని అందు మృత్యు పొందిన నీ భార్యను పాతి పెట్టుము అని చెప్తున్నారు. ఎవరు? పరదేశిగా ఏ దేశంలో అయితే అబ్రహాము గారు జీవించారు ఆ పరదేశికున్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి ఏతు కుమారులు ఏం చెప్తారో తెలిసింది అబ్రహాము గారితో, అయ్యా మీరు మా మధ్య మహారాజులుగా బతికారు కనుక నీకు ఇష్టమైనటువంటి మా శ్మశాన భూములలో, నీకు ఇష్టమైన భూమిలో నీవు నీ భార్యను పాతి పెట్టుకోండి అని చెప్తున్నాడు. గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, అబ్రహాం వారి యొక్క జీవితం ఎలాగ నడిచిందంటే అబ్రహాం ఉన్నటువంటి ప్రాంతంలో చుట్టుపక్కల వారందరికీ కూడా అబ్రహాము గారు నీతిమంతుడుగా బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం యొక్క జీవితం అన్యజనుల మధ్య నీతిగా జీవించాడు, మర్యాదగా జీవించాడు, ఒక పద్ధతిగా జీవించాడు. వారు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా, అబ్రహాము మీద గౌరవం పెంచుకునేటట్టుగా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అబ్రహాము గారు జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్పాడు, నీకు వాగ్దానం ఇస్తున్నాను, ఈ దేశమంతా నీ కుమారుడు ద్వారా దేశమంతా నీ కుమారులకి, నీ సంతానానికి నేను ఇస్తాను. కానీ అప్పటి వరకు దేవుడు అబ్రహాం గారికి కనీసం ఒక అడుగు భూమి కూడా ఇంకాను ఇవ్వలేదు. పరదేశిగానే అబ్రహాము జీవిస్తూ వచ్చాడు. తన కుమారుని బట్టి, ఇస్సాకును బట్టి ఆ దేశమంతా ఇస్సాకు సంతానానికి, ఇస్సాకుని దేవుడు ఇస్తారని వాగ్దానం ఇచ్చాడు. కానీ అంతవరకు అబ్రహాము గారికి ఒక సెంటు భూమి కూడా లేదు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. అందుకే అబ్రహాము పరదేశిగాను పరవాసిగాను ఏతు కుమారుల మధ్య జీవించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఏతు కుమారులు ఒక మాట్లాడుతున్నారు. అబ్రహాం అడిగాడు, అయ్యా నా భార్యను పాతి పెట్టుకోవడానికి మీ మధ్య కొద్దా సమాధి చేయడానికి స్థలం ఇవ్వండి అన్నప్పుడు అబ్రహాం అడిగినటువంటి ఆ ప్రశ్నకు ఏతు కుమార్ చెప్తున్న మాట తెలుసా? అయ్యా మీరు మా మధ్య మహారాజులా బతికారు కాబట్టి మా శ్మశాన భూముల్లో, మా శ్మశాన స్థలములలో ఏ స్థలములైనా కానీ నీ భార్యను పాతి పెట్టుకో అన్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మనకి శ్మశానాలన్నీ ఎక్కడ ఉండవండి, అందరికీ కలిపి ఒకటి ఉంటుంది. అందరికీ కలిపి ఒక ప్రాంతం ఉంటుంది. ఆ రోజుల్లో అబ్రహాము జీవించిన కాలంలో, పూర్వకాలంలో, పాత నిబంధనలో ఎవరన్నా తన కుటుంబీకులు చనిపోతే కుటుంబీకులను పాతి పెట్టడానికి తగినటువంటి స్థలాలను అప్పుడే వారు నిర్ణయించుకుని ఆ స్థలాలను సిద్ధం చేసుకుని ఉండేవారు. యేసు ప్రభువారిని కూడా శిలువ మీద నుంచి దించిన తర్వాత
చూడండి, యేసు ప్రభువుని కూడా ఒక సమాధిలో ఉంచారు. కొత్తగా తవ్వించబడినటువంటి, కొత్తగా ఏర్పాటు చేయబడిన సమాధిలో యేసు ప్రభువు యొక్క దేహాన్ని ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆ దేహాన్ని ఉంచడానికి గల కారణం ఏంటో తెలుసండి. మనకు పునరుద్ధానం ఉందని మనం నమ్ముతున్నాం కనుక, కాల్చి వేస్తే పునరుద్ధానం ఉండదు కనుక, పాతి పెడితేనే మనం సమాధిలో ఉంచితేనే మనం పునరుద్ధానం పొందుతాం కనుక వారు పాతి పెట్టేవారు. ఈ రోజున క్రైస్తవులందరూ పాతి పెడతారు అంతే. అన్య జనాంగం ఏం చేస్తారు తెలుసా? మనకు పునరుద్ధానం లేదు, ఏమి లేదని చెప్పి ఏం చేస్తారు? వారు కాల్చుతారు, బూడిద చేసేస్తారు. కనుక అబ్రహాము అన్నటువంటి సందర్భంలో ఆ యొక్క ఏతు కుమారులు ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క పొలాల్లో గాని స్థలాల్లో గాని ఒక సమాధి తోట వారికి ఉండేది. సమాధి ఒకటి ఉండేది. సమాధిని వారు తొలిపించుకుని ఆ సమాధి స్థలాన్ని ప్రత్యేకించి వారు దాచుకునేవారు. అందుకే ఏతు కుమారులు అంటారు, నువ్వు మా మధ్య మహారాజుగా బ్రతికావు, ఏ లోపం నీలో మేము కనుగొనలేదు, ఏ అవినీతి కూడా నీ జీవితంలో మాకు కనపడలేదు, కనుక మాకున్నటువంటి శ్మశాన భూమిలో నీకు ఇష్టమైన దాంట్లో నీ భార్యను పాతి పెట్టుకునే వారి మంచి సలహా ఇచ్చారు. అయితే ఒక మాట మనం చదవండి ప్రియమైన బిడ్డలారా, 7వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన ఏతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి. ఏంటంటున్నాడు? నా భార్యను పాతి పెట్టుకోవడానికి మీకు ఇష్టమైతే నా మాట వినుడి అని చెప్తూ 9వ వచనంలో చూడండి. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరన తనకు కలిగి ఉన్న మక్పెలా గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేడి, మీ మధ్యన శ్మశాన భూమిగా నుంటకు నిండు వెలకు అతడు దాన్ని నాకు స్వాచ్ఛంగా ఇవ్వాలని ఏతు కుమారుతో అబ్రాహాము చెప్పాడు. ఎవరి పొలం కావాలన్నాడండి? ఎఫ్రోను పొలము కావాలన్నాడు. ఊరి చివరున్నటువంటి మక్పెలా గుహ ఉన్నటువంటి ఎఫ్రోను పొలం కావాలని అబ్రాహాము గారు అడిగినట్టుగా మనం చూస్తున్నాం. 10వ వచనం చూడండి. అప్పుడు ఎఫ్రోను ఏతు కుమారుల మధ్య కూర్చుండి ఉండెను. ఎత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించే వారందరి ఎదుట ఏతు కుమారులకు వినబడినట్లు అబ్రాహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అయ్యా అట్లు కాదు, నా మనం ఆలకించుము, ఆ పొలమును నీకు నేను ఇచ్చుతున్నాను, దానిలోనున్న గుహను కూడా నీకు ఇచ్చుతున్నాను, నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుతున్నాను, మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుము అని చెప్పాడు. అప్పుడు ఎఫ్రోను ఏమన్నాడో తెలుసా? అయ్యా నువ్వు మహారాజుగా జీవించావు, నీతిమత్వంగా జీవించావు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఎంతవరకు కూడా మీరు బ్రతికారు, అయినా కానీ నువ్వు మా పొలాన్ని అడగడం ఏంటి? నీకు ఏది ఇష్టమైనదో ఏది మంచిదో ఆ పొలంను తీసుకుని అందులో నీ భార్యను పాతి పెట్టమని వారు ఊరకని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఎలాగివ్వడానికి అండి? ఊరికినే ఇచ్చేయడానికి పొలాన్ని శ్మశాన భూమిగా అబ్రాహాము గారికి ఇవ్వడానికి ఊరికి ఇచ్చేయడానికి వారు ఇష్టపడ్డారు. ఇష్టపడితే అబ్రాహాము గారి మనస్సు ఇష్టపడలేదు. ప్రియమైన బిడ్డలారా, అబ్రాహాము గారి మనస్సు ఇష్టపడలేదు. ఒకరి పొలము ఊరకనే తీసుకోవడానికి అబ్రాహాము ఎంత మాత్రమో ఇష్టపడలేదు. కారణం ఏంటో తెలుసండి? అబ్రాహాము గారు దేవుని నమ్మినటువంటి వ్యక్తి కనుక. ఈ రోజున ఎవరు పొలాలన్నా అక్రమంగా తీసుకోవడానికి, అన్యాయంగా తీసుకోవడానికి ఈ రోజుల్లో ప్రజలు ఎన్ని దోరణాలకైనా గురి అవుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ఒకటి పొలం ఒకరు సంపాదించుకోవడం, ఒకటి ఇల్లును ఒకరు సంపాదించుకోవడం, అక్రమంగా సంపాదించుకోవడానికి ఈ రోజున యుద్ధాలు చేస్తున్నారు, ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు గొడవలు పడుతున్నారు. అన్నదమ్ములు అయితే చెప్పక్కర్లేదు. ఒక కుటుంబంలో అన్నదమ్ములైతే తన తండ్రి ఆస్తిని పంచుకోవడానికి ఒకడు ఎక్కువైందని ఒకడు తక్కువైందని చెప్పి నరుక్కుని చనిపోయేటటువంటి రోజులు ఇవి. పక్కవాడి పొలాన్ని లాక్కుందామని ఆలోచన చేసేటువంటి రోజులు ఇవి. కానీ ప్రియమైన బిడ్డలారా, అబ్రాహాము గారు అయితే ప్రియమైన బిడ్డ ఏ మాత్రము కూడా ఊరకనే తీసుకోవడానికి వారు ఇస్తానన్నారు. ఊరకనే ఇస్తానన్నా గానీ తీసుకోవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి అబ్రాహాముగా ఇక్కడ మనం గుర్తించాలి. అంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలు అన్యాయము చేయరు, అక్రమము చేయరు, ఎదుటి వారిది దోపిడీగా తీసుకోరు, ఎదుటి వారిది ఆశించరు అనేటువంటి సత్యాన్ని అబ్రాహాము గారు తన జీవితంలో నెరవేర్చుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభువారు అదే చెప్పారు, ఎదుటి వారిది పూచిక పుల్ల కూడా నీవు ఆశించకూడదు అన్నాడు దేవుడు.
ఏంటండి, పూచిక పుల్ల కూడా ఆశించకూడదు. పూచిక పుల్ల సంగతి దేవుడు పక్కన పెడితే, డబ్బు కోసం మనం ఆశపడతాం, ఆస్తుపాస్తుల కోసం ఆశపడతాం, ఎదుటి వాడిది మనం ఎలాగా చేజెక్కించుకుందామని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అందుకే సైబర్ క్రైమ్స్ వచ్చేసింది ఈ రోజున. ప్రియమైన బిడ్డలారా, ఒకరినొకడు కొట్టుకోవడం, ఒకరినొకడు దోసుకునే పరిస్థితులు ఈ రోజుల్లో ఈ కాలంలో ఉన్నాయి. ఒక ఆయనకు ఫోన్ చేశాడంట సైబర్ క్రైమ్ అతను. ఫోన్ చేసి, ఏమంటే మీకు ఏటీఎం కార్డులు ఏదో ప్రాబ్లం ఉందన్నారంట కదా, ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, మీకు ఓటీపీలు వస్తాయి, ఓటీపీలు చెప్పండి అంటే, పాపం ఆయన పిచ్చారు, ఓటీపీలు చెప్పాడు. ఓటీపీలు చెప్తే ఒకసారి 40,000, ఒకసారి 50,000, ఒకసారి మళ్ళా 40,000, అలాగా 2 లక్షల రూపాయలు వాడు అన్యాయంగా అక్రమంగా కొట్టేశాడు. తర్వాత కేసు పెడితే వాళ్ళు ఏమన్నా తెలుసా, నీకు నువ్వు చేసుకున్న దానికి మేమేం చేస్తాం బాబు అన్న. చూడండి, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని మోసం చేయడం వేరు, ఎక్కడో ఉండి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కూడా మోసం చేయడం సర్వసాధారణం అయిపోయింది. ప్రియమైన బిడ్డలారా, కానీ దేవుని నమ్మిన బిడ్డలు మోసం చేయడానికి ఒప్పుకోకూడదు. మోసమనే మాట, మోసమనే తలంపు దేవుని నమ్మిన బిడ్డల్లో ఉండకూడదు అని అబ్రహాము గారు తన జీవితంలో మనకు తెలియజేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 12వ వచనం చూడండి. 12వ వచనం, అప్పుడు అబ్రహాము మరలా లేచి ఆ దేశపు ప్రజలతో సాగిలపడి, సరే కాని నా మనవి ఆలకించుము, ఆ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొని ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లుగా ఎఫ్రోనుతో చెప్పాడు. అబ్రహాము గారికి మనసు అంగీకరించడం లేదు. ఎందుకంటే ఊరకనే తీసుకుని నా భార్యను పాతి పెట్టడం ఎలాగా, అది అతను సొంత ఆస్తి, సొంతగా సంపాదించుకున్నది. తల్లిదండ్రులు సంపాదించవచ్చు, తన సొంత ఆస్తి కనుక అతని పేరు మీద ఉంది కనుక దానిని నేను మరి ఊరకనే తీసుకోవడానికి మనసొప్పగా మరలా లేచి అబ్రహాము గారు అంటున్నాడు, అతనికి నేను నిండు వెల ఇచ్చి కొనుక్కుంటాను, అలాగే నాకు అమ్మమ్మని అతనితో చెప్పుడి అని మరలా అబ్రహాము గారు లేచి మరలా ప్రాధేయపడుతున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 14వ వచనం చూడండి. అందుకు ఎఫ్రోనా, అయ్యా నా మాట వినుము, అది భూమి ఎంత అంటే అండి 400 తులముల వెండి చేను, నాకు నీకు అది ఎంత, మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమని అబ్రామునకు ఉత్తరం ఇచ్చాను. ఆ పొలము ఖరీదు ఎంత అంటే అండి, ఆ రోజుల్లో 400 తులముల వెండి అంత. 400 తులం. తులం ఎంతో తెలుసమ్మా మీకు? అమ్మా, తులం ఖరీదు అంత, వెండి తులం ఖరీదు ఏమ్మా? ఎప్పుడన్నా వెండి కొన్నారా? తులం వెండి కొన్నారా? గ్రాము కొంటేనే బోలంత రేటు. తులం అంటే 14 గ్రాములు, 11 గ్రాములు తులానికి. 11 గ్రాముల 336 మిల్లీగ్రాములు ఉంటుంది. అది తులం అంటే ఎంత తెలిసింది? 11 గ్రాములు పైబడి. గ్రామ్ ఎంతో తెలిసింది ఈ రోజున బోలంత రేటు. తులం వెండి రేట్ ఎంతో తెలుసా? నేను అడిగాను మా బంగారం పుట్టాయని, ఏమంటే ఈ రోజున తులం వెండి కొనుక్కోవాలంటే ఎంతంటే, ఎంత అంటే 90,000 అన్నాడు ఆయన. తులం వెండి 90,000. 400 తులాల వెండి ఎంత అవుతుంది అప్పుడు? 400 తులాల వెండి ఎంత అవుతుందో తెలిసింది ఈ రోజున, ఈ రోజు లెక్కలు బట్టి, లెక్కలు చెప్పున దాదాపు 36 లక్షల రూపాయలు ఖరీదవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఎఫ్రోన్ చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఊరకనిస్తానంటే తీసుకొని అంటే ఏంటయ్యా, దాని ఖరీదు ఎంత అనుకుంటున్నావు? 400 వెండి అయ్యి ఉంటుంది బహుశా. 400 గ్రాముల వెండి ఉన్నటువంటి, తులాలు ఉన్నటువంటి ఆ భూమిని నీకు ఊరకనిస్తానంటే కాదంటే వేటి అన్నాడంటే, తన మనసులో ఏముంది? ఎఫ్రోను మనసులో ఏముందండి? ఈ భూమి వేళ 400 తులముల వెండి చేస్తుంది అని ఎఫ్రోను మనసులో ఉంది, హృదయంలో ఉంది. వెంటనే అబ్రహాము దానిని క్యాచ్ చేసుకున్నాడు. అంటే ఆ భూమి యొక్క ధర ఎంతండి? 400 తులముల వెండి కలిగి ఉన్నది. అంటే ఆ రోజుల్లో 36 లక్షలు. ఈ రోజుల్లో ఎన్ని లక్షలు ఉంటుందండి? అప్పుడు ఉన్నటువంటి, ఆ రోజుల్లో ఉన్నటువంటి 36 లక్షల రూపాయలు మనం జ్ఞాపకం చేసి 36 లక్షలు అంటే మాటలా? మా చిన్నప్పుడు 10 రూపాయల కాగితం చూడాలంటే ఎంత వెడల్పు ఉండేది. 10 రూపాయల కాగితం ఎంత ఉండేది తెలిసింది? 2 చేతులు అంత వెడల్పు ఉండేది 10 రూపాయల కాగితం. చాలా ఖరీదైనటువంటి 10 రూపాయల కాగితం చూడాలంటేనే పెద్ద గొప్ప. కొనుక్కోవడానికి వెళ్తే 5 పైసలు పట్టుకెళ్తేనే బోలెని సరుకులు వచ్చేయండి. 5 పైసలు పట్టుకెళ్తే బోలెని సరుకులు వచ్చి, ఆ రోజుల్లో పైసా ఉండేది, 3 పైసలు ఉండేది, అర్ధనాలు ఉండేది, పాలా ఉండేది. చారమ్మ గారికి వెళ్తుంది అర్ధనాలు, పావలాలు, బేళ్ళం. కానీ
కానీ మనకి ఎక్కడి నుంచి తెలుసు? రూపాయల కాడి నుంచి తెలుసు మనకి. రూపాయల కాడి నుంచి తెలుసు. ఆ రోజుల్లో ధనం రేట్ ఎక్కువ, ధనం క్వాలిటీ, ధనం కూడా విలువ ఎక్కువ ఆ రోజుల్లో. ప్రియమైన బిడ్డలారా, అటువంటి వెండిని అబ్రాహాము గారు చూసి ఎఫ్రోనుకి ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 16వ వచనం చూడనప్పుడు, అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను, కాబట్టి ఏతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వేళ అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రాహాము చూసి ఎఫ్రోనికి ఇచ్చిన. అలాగున మమ్రే ఎదుటినటువంటి మక్పెల అందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమునకు దాని అందలి గుహయు దాని పొలిమేర అంతటిలో ఉన్నటువంటి ఆ పొలము చెట్లన్నీ అతని ఊరి గవిన ప్రవేశించి వారందరిలో ఏతు కుమారులు ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడిన. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు గొప్పవాడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఈ దేశానికి స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. స్వాస్థ్యంగా ఇస్తున్నటువంటి అబ్రహాము యొక్క జీవితంలో తన భార్యను పాతి పెట్టుకోవడానికి సొంత భూమి లేనటువంటి అబ్రహాముకి దేవుడు ఒక గొప్ప కార్యం చేసి ఎఫ్రోను పొలమును కొనడానికి కృపానుగ్రహించి ఎఫ్రోను పొలమును కొని ఆ పొలానికి తన పేరును అబ్రహాము గారు పెట్టుకున్నాడు. అది తనకు స్వాస్థ్యముగా ఏర్పాటు చేయబడిందని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకు అబ్రహాము గారు ఆ పొలాన్ని కొని ఆ పొలంలో తన భార్య అయినటువంటి శారాను ఎందుకు పాతి పెట్టాడు, ఎందుకు అక్కడ సమాధి చేశాడు అన్నది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి. ఏప్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయము 39 నుంచి 40 వరకు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనము దాంట్లో ఉన్నటువంటి విశేషమైనటువంటి అర్థాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటామండి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి ఒకసారి. ఏప్రిల్ పత్రికలో నుంచి ఏప్రిల్ పత్రికలో నుంచి 11వ అధ్యాయము 39 నుంచి 40 వచనాలు చదువుతామండి. 39 నుంచి 40 వచనం. మీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మరీ శ్రేష్టమైన దానిని ముందుగా ఆయన సిద్ధపరిచెను. మీరు వాగ్దాన ఫలమును అనుభవింప లేదు. ఏమని రాయబడి ఉంటుంది? వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. ఎవరందరూ? 11వ అధ్యాయం మొట్టమొదటి నుంచి విశ్వాసుల వీరుల జాబితా అక్కడ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఆ విశ్వాస వీరుల జాబితా అంతా కూడా వాగ్దాన ఫలం వారు పొందుకున్నా గాని వాగ్దాన ఫలమును వారు అనుభవించలేకపోయారు. వాగ్దాన ఫలాన్ని అనుభవించలేకపోయారు. కానీ అబ్రహాము గారు తన భార్య కొరకు కొన్నటువంటి పొలాన్ని తను స్వాస్థ్యముగా పొందుకుని ఆ స్వాస్థ్యముగా పొందుకున్న దానిలో అబ్రహాము గారు తన భార్యను పాతి పెట్టినట్లుగా మరి దాన సంస్కారాలు చేసినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామండి. 4వ అధ్యాయం 8 నుంచి 10 కూడా చదవండి. ఏప్రిల్ రాసిన పత్రికలోని 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మనం చూస్తే 8 నుంచి 10 వచ్చిన 4వ అధ్యాయం 8 చదువుదామండి. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తరువాత మరొక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించిన. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడును పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాము. విశ్రాంతిలో ప్రవేశించడం అంటే అర్థం ఏంటో తెలుసండి? చనిపోయిన వారు విశ్రాంతిలోకి వెళ్తున్నారు. ఈ విశ్రాంతిలో నుంచి మనం మరి జ్యేష్ఠమైనటువంటి ప్రతిఫలం మనం పొందాలంటే పరలోక రాజ్యంలోనికి మనం చేరాలి. దేవుడు యేసయ్య అబ్రహాము గారి గురించి కూడా తెలియజేస్తూ ఈ మాటలు మనకు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, చూడండి, యేసు ప్రభువారు కూడా అబ్రహాము గారి గురించి ఒక విషయాన్ని జ్ఞాపకం చేశారు. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 31 నుంచి 32 వచనం మనం చూస్తే దేవుని వాగ్దానాన్ని గురించి యేసు ప్రభువారు కూడా ఒక మాట మనకు జ్ఞాపకం చేశారు. మత్తయి రాసిన సువార్త చదువుదాం. 22వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం చూడండి ఒకసారి. 22వ అధ్యాయము 31 32 వచనాలు.
అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అని ఇక్కడ రాయబడి ఉందండి. 22వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు ఏమని చెప్పాడైనా అక్కడ ఆయన చెప్పిన మాట తెలుసు, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఇక్కడ ఈ వాక్యం మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఎందుచేత మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. ఎలాగ సజీవులయ్యన్నారు వారు మరలా తిరిగి లేపబడ్డారు కనుక వారు సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడిన తర్వాత కూడా యేసు ప్రభువు వారి ద్వారా వారు తిరిగి లేచి పరలోక రాజ్యానికి వారు ఆరోహణమైంది. ఈ రోజున మనము కూడా చనిపోయినా గానీ యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడకు వచ్చేసరికి మన మృతులైన మొదట మీరు లెగుస్తారు, చనిపోయి బ్రతికున్న వారు తర్వాత లెగుతారు. మొదట ఎవరు లెగుస్తారంటండి? మృతులైన నీ వారు లెగుస్తారు, బ్రతుకుతారు. యేసు ప్రభువు రెండో రాకడకు వచ్చేసరికి ఎవరైతే రక్షణ పొందుకుని ఉంటారో, ఎవరైతే మారు మనసు పొంది ఉంటారో, ఎవరైతే నీతిగా భక్తిగా జీవించి లోకంలో చనిపోయి ఉంటారు, చనిపోయిన మృతులను మొట్టమొదటిగా దేవుడు లేపుతాడు. తర్వాత బ్రతికి ఉన్న మనము సజీవులుగానే మార్పు పొంది రూపాంతరము పొంది యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి మనము వెళ్తూ ఉంటాము. కనుక ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము గారి గురించి కూడా క్రొత్త నిబంధనలో కూడా వ్రాయబడింది. కారణం ఏంటంటే అబ్రహాము గారి యొక్క జీవితం అంత శ్రేష్టమైనది. రెండవది, అబ్రహాము గారు పునరుద్ధానమును గూర్చి ఆలోచన చేస్తూ ఆయన మృతి పొందినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకే శారమ్మ తల్లి గారిని ఆయన పాతి పెట్టాడు, సరైన రీతిలో సమాధి చేశాడు. కనుక అబ్రహాము గారి విషయంలో కూడా మనం జ్ఞాపకం, మనకు పునరుద్ధానం ఉందండి. ఈ రోజున మనం చనిపోయినా గానీ యేసు ప్రభువు మనం చనిపోయిన వారిని కూడా మన ఆత్మలు చనిపోవు, మన ఆత్మలు సమాధిలోనికి పాతాళంలోకి వెళ్ళవు. మన ఆత్మలను దేవుడు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తారనేటువంటి సత్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక అబ్రహాము గారి యొక్క జీవితంలో 23వ అధ్యాయం ఆఖరి మనం చూసినట్లయితే చూడండి 19వ వచనం, తరువాత అబ్రహాము కానాను దేశంలో ఎబ్రోను మమ్రే ఎదుటనున్న మక్బెల పొలము గుహలో తన భార్య అయిన శారను పాతి పెట్టెను. ఆ పొలమును దానిలో ఉన్న గుహయు ఏతు కుమారుని శ్మశానము వరకు అబ్రహామునకు స్వాధ్యముగా స్థిరపరచబడెను అని రాయబడింది. కనుక అబ్రహాము గారి జీవితం శ్రేష్టమైనది. మన ఎదుట అబ్రహాము గారి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అబ్రహాము గారి యొక్క జీవితం ఒక పాఠం మనకి. దేవుడు పిలిచిన నాటి నుండి కూడా అబ్రహాము గారు చనిపోయేంత వరకు కూడా దేవుని మాటను విడిచి బయటికి వెళ్ళిన వాడు కాదు. దేవుడు చెప్పినటువంటి మాటను ఒక్క అడుగు కూడా వెనుకకు వేసిన వాడు కాదు, పక్కకు వేసిన వాడు కాదు. అబ్రహాము గారు దేవుడు పిలిచినప్పుడు ఏదైతే మాట అవునైనా నేను నీతో వస్తాను అన్నాడో, వస్తానన్న నాటి నుంచి అబ్రహాము గారు దేవునితో నడుస్తూ ముందుకు వెళ్ళాడు. ఇస్సాకును కుమారుడుగా పొందుకున్నాడు. ఇస్సాకు సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇసుక రేణువుల కంటేను ఆకాశ నక్షత్రముల కంటేను గొప్పదైన సంతానాన్ని ఇస్సాకు ద్వారా దేవుడు ఈ భూమి మీద అందరికి సంతానం అనుగ్రహించాడు. కనుకని దేవుడు చెప్తున్నాను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. ఇస్సాకు పుట్టినటువంటి ఏసావు యాకోబు ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో యాకోబుని దేవుడు కోరుకున్నాడు. యాకోబును కోరుకున్న ఏసావును తృణీకరించాడు. కనుక అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని చెప్పాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, మనము కూడా దేవుని బిడ్డలమే, మనం కూడా దేవుని సంతానమే. అబ్రహాము సంతానము. మనం విశ్వాస వీరులందరూ కూడా విశ్వాసముతో ఈ లోకంలో బ్రతికే వారందరూ కూడా అబ్రహాము సంతానమే. అబ్రహాము కుమారులు కుమార్తెలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక మనం కూడా అబ్రహాము జీవించినట్టుగా జీవించి అబ్రహాము పరలోక రాజ్యంలో చేరినట్టుగా మనం కూడా పరలోక రాజ్యానికి మనం చేరుకునేలాగా మన జీవితాలు మన బ్రతుకులు నడిపించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచని చిన్ని ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపగల దేవ, వందనాలనైనా అబ్రహాము మీరు పిలుచుకున్నప్పుడు నాటి నుంచి కూడా అబ్రహాము ప్రభునైనా నీలో జీవించాడు, నీతో జీవించాడు తండ్రి. నేను పరదేశగాను పరవాసుగాను కూడా ఉండి ప్రభునైనా అన్యుల మధ్యలో ప్రభునైనా తన జీవించిన జీవిత కాలంలో తన చుట్టూ ఉన్నటువంటి జనాంగం మధ్యలో ప్రభు నీతిపరుడు గాను యథార్థవంతుడు గాను నైనా అబ్రహాము గారు మహారాజుగాను జీవించాడు తండ్రి. కేవలం మీరు అబ్రహాము గారిని కాపాడారు కనుకనే, అబ్రహాము గారికి వెన్నంటి ఉన్నారు కనుకనే, అబ్రహామును అన్ని విషయాలలో ప్రభు ఆశీర్వదించి దీవించారు కనుకనే ఈ రోజున ప్రభు మరి అబ్రహాము గారికి జీవితం మాకు ఒక పాఠమునైనా
అబ్రహాం గారు మాదిరిలాగానే మేము కూడా నీ మాట వింటూ నీతో నడుస్తూ తప్పిపోకుండా జారిపోకుండా పడిపోకుండా పరలోక రాజ్యం చేరేంత వరకు నాయన ప్రభు నీ కృపను మేము కూడా పొందుకునేలాగున మీ కృప చూపించండి. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరూ కూడా అబ్రహాం గారి జీవితం యొక్క పాఠాన్ని ప్రభునైనా వారు పుణుకు పుచ్చుకుని వారి జీవితంలో వారు అబ్రహాం గారి యొక్క నాయన ప్రభు జీవితాన్ని వారు ఆ అలవాటు చేసుకుని అబ్రహాం గారు లాగానే వారు కూడా నడుస్తూ నీ యందు నిందారహితులుగా ఉంటూ చుట్టుపక్కల వారి ఎడల చుట్టుపక్కల కుటుంబాల ఎడల ప్రభు మంచి పేరును వారు కూడా సంపాదించుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు చూపించండి. ఈ చెప్పబడినటువంటి ఈ మాటల ప్రభు మీరు పరిశుద్ధపరిచిన బిడ్డల జీవితాలు ఫలింపచేయమని మా ముందున్న కార్యక్రమాన్ని దీవించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.